భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కాలుష్యం కోటల్లో పాల్వంచపట్నం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రానికి వెలుగులు నింపే విద్యుత్ కేంద్రం గల పాల్వంచలో తీవ్రమైనటువంటి పొల్యూషన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాలుష్యం పెరగడంతో ఇక్కడ పాల్వంచ ప్రజానీకం కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పరిశ్రమలకు అలాగే దాని నుంచి వచ్చే వ్యర్థాలకు నిలయంగా పాల్వంచ మారిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి భవిష్యత్తు కానీ ఆరోగ్యం కానీ ఆందోళనకరంగా ఉందంటూ ఒక రకమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాసరావు. చెప్పండి శ్రీనివాసరావు, ప్రధానంగా అక్కడ వారు చెప్తున్నటువంటి డిమాండ్లు ఏంటి, ప్రధాన కారణాలు ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మన రాష్ట్రానికి వెలుగులు అందించేటువంటి ఈ యొక్క కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో పొల్యూషన్ విపరీతమైనటువంటి స్థాయిలో వెదజల్లుతున్నది. ఈ యొక్క పట్టణ ప్రజలు కిడ్నీ వ్యాధితో కావచ్చు, కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, అలాగే గుండె సంబంధిత వ్యాధులు కావచ్చు, ఆస్తమా ఇలాంటి అలాంటి వ్యాధులతోటి తీవ్రమైన అనారోగ్యాల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయి. ఈ యొక్క కేటీపీఎస్ నుంచి బూడిద చెరువు నుంచి వచ్చేటువంటి బూడిద చెరువు నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో, అంటే ప్రాణాంతక విషతుల్యమైనటువంటి రసాయనాలు కలిసినటువంటి నీళ్లు కిన్నెరసాని అలుగుబాగు ఏదైతే ఉందో ఆ అలుగుబాగులో కలవటం వల్ల పశువులు, మేకలు ఆ నీళ్లు కిన్నెరసానిలో ఉన్నటువంటి నీళ్లు తాగి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క పొల్యూషన్ కేటీపీఎస్ ఉన్నటువంటి పరిధిలో 4 గ్రామ పంచాయతీలు ప్రజలు కూడా భూగర్భ జలాలు కలుషితమయ్యి అంటు రోగాలు కావచ్చు, ఇతర ప్రాణాంతక వ్యాధులు కావచ్చు, వీటితోటి చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, చొరవ చూపడంలో బాగా నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దాంతో పాటు ఇక్కడ పాల్వంచలో 22 వార్డుల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ చెత్త ఏదైతే ఉందో, చెత్త సేకరించి మున్సిపాలిటీ సేకరించిన చెత్తని ఏదైతే ఉందో ప్రధాన రహదారి అంటే పాల్వంచ నుంచి దమ్మపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకొని అక్కడ డంపింగ్ యార్డ్ లో ఉంచడం వల్ల అక్కడే చెత్త తగలబెట్టి పాల్వంచ పట్టణం అంతా కూడా దాదాపుగా పొల్యూషన్ పొగతోటి కమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా ఈ ఊపిరితిత్తుల వ్యాధులతోటి ఆ ప్రాంతం అంతా కూడా నివాసాలు ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ఇక్కడ పాల్వంచ కేటీపీఎస్ రాష్ట్ర మొత్తానికి వెలుగులు అందిస్తుంది. కానీ ఇక్కడ పాల్వంచలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం కుటుంబాల్లో చీకట్లు వెదజమ్ముతుందని కూడా పాల్వంచ పట్టణ ప్రజలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇక్కడ ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఈ యొక్క ఫ్యాక్టరీల నుండి వెలువడేటువంటి బూడిద ఏదైతే ఉందో, ఈ యొక్క మన జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు తెలంగాణ పక్క రాష్ట్రాలకి ఈ యొక్క బూడిదని ఇటుకలు తయారు చేయడానికి ఇటుక బట్టీల యజమానులు టిప్పర్ల ద్వారా, అంటే ఓపెన్ టిప్పర్ల ద్వారా తీసుకెళ్తూ ఈ యొక్క పరదా కట్టతారు. కానీ దానిపైన ఉన్నటువంటి రంధ్రాల ద్వారా లారీ వెళ్ళేటువంటి ఈ యొక్క గాలికి స్పీడ్కి ఏదైతే ఉందో బూడిద మొత్తం కూడా వెనక్కి వచ్చేసి పాదచారులకి, ద్విచక్ర వాహనదారులకి ఈ యొక్క బూడిద కళ్ళల్లో పడటం వల్ల యాక్సిడెంట్లు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు ప్రధాన అధికారులు ఈ యొక్క డిపార్ట్మెంట్ కి తెలియజేసినప్పటికీ, ప్రజలు తెలియజేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ యొక్క సంబంధిత అధికారులు ఇకనైనా పట్టించుకొని ఆ యొక్క పొల్యూషన్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రాజశేఖర్. రైట్ శ్రీనివాసరావు, ప్రధానంగా అంటే పరిశ్రమలు నెలకొల్పినప్పుడే కొన్ని యాక్ట్ ఆఫ్ రూల్స్ ప్రకారం ప్రజలకు హాని కలిగించే విషవాయువులు ఏమన్నా వెలువడినప్పుడు కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తుంది ప్రజల ఆరోగ్యం జాగ్రత్తల దృష్ట్యా. సో అలాంటి ఇంప్లిమెంటేషన్ అక్కడ ఏమైనా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ప్రజలు గోడు కానీ లేకపోతే అక్కడ నమోదవుతున్న కేసులకు సంబంధించి కానీ పూర్తిగా నివేదిక తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు గత పాలకులు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి పాలకులు కొంతవరకు ఇందులో సంబంధాలు ఉన్నాయి, వారిని వెనకేసుకొని వస్తున్నారు, వారికి ఆసరాగా పరిశ్రమలు ఉన్న వారికి యజమానికి ఆసరాగా ఉండే అవకాశాలు ఉన్నాయి, దాని ద్వారా జరుగుతుంది అనుకోవచ్చా మనం? అంటే పరిశ్రమలకు అధికారులకు సమన్వయం ఉన్నదనేది ప్రజలు ఆరోపిస్తున్నటువంటి ఈ యొక్క ఆరోపణ. ఎందుకంటే ప్రజలు సంబంధిత శాఖ అధికారులకు చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వము ఆ యొక్క శాఖ అనేది ఒకటి
కొనసాగుతున్న నేపథ్యంలో ఆ యొక్క శాఖ అధికారులు వస్తున్నారు, తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ రాత్రి సమయాల్లో ఆ యొక్క ఫ్యాక్టరీల నుండి బూడిదని బహిరంగ ప్రదేశాలకి ఆ యొక్క పొగ గొట్టాల ద్వారా వదులుతున్నారు. ఈ యొక్క వచ్చిన బూడిద ఏదైతే ఉందో ఆ ఇళ్ల మీద దాదాపుగా పేపర్ పెడితే పేపర్ కంటే 2 పేపర్ల మందం బూడిద తెల్లారిపాటికి పడి ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు ఆ యొక్క శాఖ అధికారులు ఆ ఫ్యాక్టరీల నుండి ఏమైనా ఆశించి ఆ ఫ్యాక్టరీల పైన చర్యలు తీసుకోవడంలో మేనవేషాలు లెక్కిస్తున్నారా అనేది ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇకనైనా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకొని సంబంధిత శాఖ అధికారులను చురకలు పెట్టి అధికారులు స్పందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర